ప్రతి ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వదు, అంటే అతకదు, గర్భసంచిలోకి ప్రతి ఎంబ్రియో అతకదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఇది న్యాచురల్ ప్రొసీజర్, ఎందుకంటే ఎన్నో అండాలు తీసిన వాటిల్లో క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి అండ్ అక్కడి నుంచి వచ్చే ఎంబ్రియో కూడా అతకపోవచ్చు. ఈ వేస్ట్ అయిన ఫ్యాక్టర్ ఉంది చూడండి, ఎన్నో తీసాం కానీ కొన్ని అతుకుతాయి, కొన్ని ఎంబ్రియో కూడా ఫామ్ అవుతాయి అనేది IVF లో ఎట్రిషన్ రేట్ అనే పదంతో డిస్క్రైబ్ చేస్తాం. ఎట్రిషన్ ఏంటంటే ఈ ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఎగ్స్ నుంచి ఫామ్ అయ్యి వాటికన్నా తక్కువ ఉంటాయి, మనం ఎన్ని వాడగలుగుతాం అది కూడా ఇంకా తక్కువ అవుతుంది. దీన్ని ఎట్రిషన్ రేట్ అంటారు. ఇది కంప్లీట్లీ న్యాచురల్ ప్రొసీజర్ అండ్ హ్యాపెన్స్ టు ఎవ్రీ పేషెంట్. అంటే అందరికి అవుతుంది. చాలా తక్కువ మందికి ఎన్ని ఎగ్స్ వచ్చాయో వాటి నుంచి అన్ని ఎంబ్రియోస్ వచ్చి అన్ని ఫ్రీజ్ అన్నా ట్రాన్స్ఫర్ అన్నా చేసే స్టేజ్ కి చేయడం అనేది చాలా రేర్ అకరెన్స్. అంటే ఏంటంటే తీసిన అన్ని ఎగ్స్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట.